నమస్తే, నేను మీ సతీష్. నిన్నటి వైఎస్ఆర్సీపీ ఎల్పీ సమావేశం అనేటువంటిది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారినటువంటి ఈ పరిస్థితి. మరి ఈ సమావేశంలోనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపైన కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న నేపథ్యంలో నిన్నటి సమావేశంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ముఖ్యంగా ఒక పార్టీ ఎల్పీ సమావేశం నిర్వహించుకుంది అంటే అందులో ఒకవేళ సమావేశాలకి హాజరయ్యే లెక్కనైతే కనుక ఎలాంటి అంశాలు ప్రస్తావించాలి, ఎలాంటి అంశాలపైన ప్రభుత్వం పైన అంటే అధికార పక్షం పైన ఒత్తిడి తేవాలి అనేటువంటి వాటిపైన చర్చించుకుంటారు. కానీ వైసీపీకి సంబంధించినటువంటి నిన్నటి ఎల్పీ సమావేశం మాత్రం అసలు అందుకు పూర్తి భిన్నంగాను, అందులోనూ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ పార్టీ ఎమ్మెల్యేలపైనే అసహనాన్ని వ్యక్తం చేశారు, కోప్పడ్డారు అనేటువంటి ఈ పరిణామాలు చోటు చేసుకోవడం, అసలు ఆ సమావేశాన్ని ఎలా చూడాలి? మనం ఆ మధ్య మహేష్ బాబుది ఒకటి బాగా హిట్ అయిన సినిమా చూసాం, దూకుడు అని చెప్పని. ఆ సినిమాలో బ్రహ్మానందం తన ఇంటిని సినిమా షూటింగ్లకు అతికిస్తుంటాడు. అతని ఇల్లు సినిమా షూటింగ్లకు వాడుకుంటున్నందుకు గాను అతనికి ఆ సినిమాలో క్యారెక్టర్ ఇవ్వాలి. ఆ క్యారెక్టరు ఇచ్చే ప్రాసెస్లో అతనికి డైలాగులు చెప్పడం రాదు, కానీ ప్రతి చిన్నదానికి అలిగి సినిమా షూటింగ్ క్యాన్సిల్ అంటాడు. వాళ్ళేమో షెడ్యూల్ మొత్తం ప్లాన్ చేసుకొని ఉంటారు. సినిమా షూటింగ్ క్యాన్సిల్ అనకుండా ఉండటం కోసం మళ్ళీ అదనంగా లంచాలు ఇవ్వాలి అతనికి. పైగా కండిషన్లు పెడుతుంటాడు. మీ హీరో పక్కన నాకు కుర్చీ వేయాలి, మీ హీరోకి ఏ భోజనం పెడితే ఆ భోజనం నాకు పెట్టాలి, నాకు డైలాగులు వచ్చినా రాకపోయినా మీరు ఎడిటింగ్లో కవర్ చేసుకోవాలి అని చెప్పని గొంతెమ్మ కోరికలు కోరుతూ ఉంటాడు. ఇతని క్యారెక్టర్ ఏమో ఆ సినిమాలో ఇంత క్యారెక్టర్, కానీ హీరో పక్కన ఇతనికి స్థానం ఇవ్వాలంట. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి క్యారెక్టరు దూకుడు సినిమాలో బ్రహ్మానందం స్థాయికి పరిమితం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నాకు మహేష్ బాబు పక్కన కుర్చీ వేయాల్సిందే, మహేష్ బాబుకి మీరు ఏ భోజనం పెడితే ఆ భోజనం పెట్టాల్సిందే, మహేష్ బాబుకి ఎంతమంది హీరోయిన్లని మీరు అరేంజ్ చేస్తే నాకు కూడా అంతమంది హీరోయిన్లతో అన్ని డ్యూయట్లు పెట్టాల్సిందే అంటున్నాడు. ప్రజలు 164 స్థానాలు కట్టబెట్టిన వాళ్ళతో పాటు సమానంగా నాకు కూడా అంతసేపు మైక్ ఇవ్వాలి అంటున్నాడు. జనరల్గా 2014లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు ఆ స్థానం ఇచ్చింది ప్రజలే. 2019లో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ప్రజలే. ఇవాళ అదే ప్రజలు ఒకనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా నిన్ను చూసి, ఒకనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను చూసిన తర్వాత మాస్టర్ ఈసారి తమరికి ఈ స్థాయి చాలు అని చెప్పని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేకుండా 11 స్థానాలకు పరిమితం చేశారు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలు నాకు ఇదే స్థాయి ఇచ్చారు, ఎందుకు నేను ఆ నమ్మకాన్ని కోల్పోయానో మళ్ళీ తిరిగి అదే ప్రజల చేత నేను జగన్మోహన్ రెడ్డి మంచి నాయకుడు, మనం పొరపాటున అతను కాలుదన్నుకున్నాం అనే అభిప్రాయాన్ని కలిగించి నేను వాళ్ళ మెప్పు పొందగలను అని చెప్పని దాన్ని సవాల్గా తీసుకొని వాళ్ళు ఏ సంఖ్యాబలం ఇచ్చారో ఆ సంఖ్యాబలం నుంచే తాను మళ్ళీ తిరిగి ఆ ప్రజల నమ్మకాన్ని చూరగొనడానికి ప్రయత్నం చేస్తే అది ఆ నాయకుడు నాయకత్వపు సామర్థ్యానికి పటిమకి నిదర్శనంగా నిలబడుద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, తనకి ప్రజలిచ్చిన స్థాయికి పరిమితం కాకుండా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేనాడే వాళ్ళ ఎమ్మెల్యేలని ముఖ్యమంత్రి గారి దగ్గరికి రాయబారానికి పంపించి, పయ్యవల కేశవ్ గారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఆయన దగ్గరికి రాయబారానికి పంపించి, సార్ మా నాయకుడి కారు అంటే లోపల దాకా రానిండి సార్, ఎందుకంటే ఇప్పుడు ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కూడా కాదు కదా, గేట్ నెంబర్ 4 దగ్గర దిగి కారు మిగిలిన ఎమ్మెల్యేలాగా నడుచుకుంటూ రావాలి లోపలికి. కానీ ఆయన ప్రెస్టేజ్ భంగమైంది. దానికోసం తన ఎమ్మెల్యేని ప్రభుత్వం దగ్గరికి రాయబారం పంపించి వాళ్ళు జాలి తెలిసి పోనీలమ్మని చెప్పని కారు లోపల దాకా అలో చేశారు. ఇది ప్రెస్టేజ్ భంగం కాదా? నిన్నటిదాకా నీ ప్రత్యర్థులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి నీ కారు లోపల దాకా తెప్పించుకుంటే దానికంటే గౌరవానికి భంగం ఇంకేముంటుంది? నువ్వు అడిగినాడు అయ్యో వాళ్ళు చలో తెచ్చుకో లోపల దాకా అని చెప్పని జాలి తెలిసి నేను లోపల దాకా అలో చేశారు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నీ జే అనే లెటర్ ఎప్పుడు వస్తే అప్పుడు నువ్వు ప్రమాణ స్వీకారం చేయాలి. దాన్ని కూడా మళ్ళీ వాళ్ళని ప్రాధేయపడి సార్ కాస్త మా వాడిని మీ మంత్రులు అవ్వంగానే చేయించండి సార్ అని చెప్పని అడుక్కొని సరే చేయమను అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆయన దయదలిచి అనుమతిస్తే మంత్రులు అవ్వగానే ప్రమాణ స్వీకారం చేసి ఇంకెక్కడ నీకు ఆత్మగౌరవం ఉంది? నీకు పోరాడే తత్వం ఎక్కడుంది? నీ ప్రత్యర్థిని ప్రాధేయపడే అవకాశాలు దక్కించుకుంటున్నావు నువ్వు. నాకు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాటి రక్షణ ఇవ్వండి, నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి, అసలు ఎందుకు ఈ గొంతెమ్మ కోరికలు కోరుతా ఉన్నావు? నీకు ప్రజలు ఏది ఇచ్చారో దానికే కట్టుబడి ఉండి నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకొని నేను ఈ డస్ట్ నుంచే పునర్నిర్మాణం చేసుకుంటా. లోకేష్ ఓడిన మంగళగిరిలోనే మళ్ళీ 50,000 మెజార్టీతో నెగ్గుతానని చెప్పిన 90,000 మెజార్టీతో నెగ్గాడు కదా. అది
మొగతనం అంటే. ఓటమిని సవాలుగా తీసుకునే నాయకత్వపు సామర్థ్యం అంటే అది. నేను ఎక్కడ ఓడానో అక్కడి నుంచే అదే ప్రజల చేత ఎంపికవుతా అన్నాడు. ఆ స్థాయి ధైర్యం నీకు ఎందుకు లేదు? నిన్న శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేశావు, ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. మీరు వెళ్ళి స్పీకర్ గారిని అడగండి, నాకు ఎక్కువ టైం ఇస్తానంటే వస్తాను. నేను స్పీకర్ గారిని అడుక్కునేది ఏంది? నీకు ఎంత టైం దక్కితే అంత టైంలో, నీకు 11 మంది సభ్యుల సంఖ్యాబలంతో ఎంత టైం దక్కితే ఆ టైంలో, నీకు దక్కిన టైంలోనే సూటిగా ముఖ్యమంత్రి గారి కళ్ళలోకి చూస్తా ప్రశ్నించే హక్కు నీకుంటే దాన్ని దుర్వినియోగం చేసుకొని ఆడు నాకు అదనంగా టైం ఇస్తే వస్తా, ముఖ్యమంత్రి గారి పక్కన ఆయనతో పాటుగా నాకు సమయం ఇస్తే వస్తా. ఆయనతో పాటు ఎందుకు ఇస్తారు నీకు? మహేష్ బాబుతో పాటు బ్రహ్మానందానికి ఎందుకు ఇస్తారు? ప్రజలు డిసైడ్ చేశారు ఆయన మహేష్ బాబు అని, నేను బ్రహ్మానందం అని. ఈ 5 ఏళ్ళు బ్రహ్మానందంగానే నా క్యారెక్టర్ ఇదే, నా స్థాయి ఇదే అని చెప్పని డైజెస్ట్ చేసుకోవాలి. అంతేగాని అతనికంటే ఆ సినిమాలో అతని ఇంట్లో షూటింగ్ చేస్తున్నారనేదన్నా కొంత అడ్వాంటేజ్ ఉంది, నీకు అది కూడా లేదు. లేనప్పుడు నా స్థాయి నుంచే నేను నిర్మాణం చేసుకుంటాననే ధైర్యం, తెగింపు, పట్టుదల, పోరాట పటిమ ప్రదర్శిస్తే కేసీఆర్ గారు, విజయశాంతి గారు ఇద్దరు పార్లమెంటు సభ్యులు పార్లమెంటుని స్తంభింపజేశారు. 543 ఉన్న సభని నీ 11 మందితో ప్రభుత్వాన్ని నిలదీయలేవా? గత టెన్యూర్లో తెలుగుదేశంకి 23 ఉన్నారు, అందులో 4 నువ్వు లాగేశావు. 19 మంది, 18 మందిని సస్పెండ్ చేశారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు సభలో సూటిగా స్పష్టంగా మీ కళ్ళలోకి చూస్తే మిమ్మల్ని ప్రశ్నించారు. మీరు అవమానాలు చేశారు, మాటల దాడులు చేశారు, ఆయన వ్యక్తిత్వానికి పాల్పడ్డారు, హేళనలు చేశారు, అన్నిటినీ తట్టుకున్నాడు. అది ధైర్యం అంటే. నాయకుడికి ఉండాల్సిన నాయకత్వపు పటిమ అనేది గెలుపులో నిర్ధారణ కాదు, కష్టకాలంలో ఓటమిలో ఎవరు దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారనే దాన్ని బట్టి ఆ నాయకుడు నాయకత్వ పటిమ నిర్ధారణ అవుద్ది. అది లేని పిరికి వ్యక్తి, వెన్నెముక లేని నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రజలలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయాడు. నిన్నటి సమావేశంతో తన శాసనసభ్యులకు కూడా నిర్ధారణ అయిపోయింది. మనోడు వాళ్ళని ఫేస్ చేయలేడు, మనోడికి వాళ్ళ సంఖ్యాబలం చూస్తే భయం. అందుకోసం అని చెప్పని కుంటి సాకులు చెప్పి వాళ్ళు లేవనైతే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పిరికితనంతో వాళ్ళని గతంలో చేసిన హేళన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు ఎక్కడ తనని ఆడుకుంటారోనని చెప్పని తాను తప్పించుకు తిరిగేది కాక ఇవాళ మనందరి భవిష్యత్తు కూడా పణంగా పెడుతున్నాడు అని చెప్పనే అభిప్రాయం ఇప్పటికే శాసనసభ్యుల్లో కలిగింది. ఇవాళ 3 ఎమ్మెల్సీలు టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు కదా. రేపు ఈ 10 మంది శాసనసభ్యులు కూడా మహా అయితే ఈయనతో పాటు ఇవాళ మద్యం కేసులో మరి తన కొడుకు కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న నేపథ్యంలో ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకటి మిగులుతాడేమో. మిగిలిన 9 మంది శాసనసభ్యులు అవసరమైతే ఆ పదవులకు కూడా రాజీనామా చేసే పరిస్థితులు. నీతో ఇక మాకు అనవసరం, నీ తిప్పలు నువ్వు పడు, మా దారి మేము చూసుకుంటాం, నీ కోసం మా భవిష్యత్తు పణంగా పెట్టుకోమని చెప్పని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డితో విభేదించి ఒక రకంగా ఇతనితో రాజకీయంగా కొనసాగటం కన్నా పదవులు లేకున్నా మన గౌరవం మనకు ఉంటుందని చెప్పనే విరక్తి వాళ్ళలో కలిగే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి సృష్టించుకుంటా ఉన్నాడు. రేపటి రోజున ఇవాళ 11 మంది నుంచి సింగిల్ నెంబర్ స్థాయికి జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయినా కూడా ఆశ్చర్యం కాదు. థ్యాంక్ యూ.